హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట. సీనియర్ నటుడు ప్రభు కూతురు ఐశ్వర్యతో 7 అడుగులు నడిచారు. వీరి పెళ్లి చెన్నైలో డిసెంబర్ 15న అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకకు హీరో విశాల్ సహా పలువురు సినీ సెలబ్రిటీలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇందుకు సంబంధించిన ఫోటోను విశాల్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. నా ప్రియమైన సోదరి ఐశ్వర్య పెళ్లి బంధంతో ఒకటైనందుకు చాలా సంతోషంగా ఉంది అని రాసుకొచ్చారు. జీవితంలో నూతన అధ్యాయాన్ని ప్రారంభిస్తున్న మీకు అందరి ఆశీస్సులు ఉంటాయి. ముఖ్యంగా ప్రభు సార్, పునీత అంటే ఆశీర్వాదాలు ఎల్లవేళలా మీకు ఉంటాయి. మీ జంట జీవితంతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ట్విట్టర్ లో రాసుకొచ్చారు విశాల్. కాగా ఐశ్వర్యకి ఇది రెండో పెళ్లి. 2009లో కునాల్ అనే అబ్బాయితో పెళ్లి జరిగింది. వీరి వివాహం తర్వాత భార్యాభర్తలిద్దరూ అమెరికాలో సెటిల్ అయ్యారు. కానీ కొంతకాలానికి వీరి మధ్య విభేదాలు రావడంతో భర్తకు విడాకులు ఇచ్చేసి కొంతకాలంగా తల్లిదండ్రులతోనే ఉన్నారు. డైరెక్టర్ అదిక్ రవిచంద్రన్ విషయానికి వస్తే ఇతడు త్రిష ఇల్లన నయనతార సినిమాతో దర్శక రచయితగా సినీ కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత దబాంగ్ 3 అనే బాలీవుడ్ సినిమాకు రచయితగాను పనిచేశారు. తాజాగా మార్క్ అంటోనీ సినిమాతో కోలీవుడ్ కు బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారు. ఆ తర్వాత K13, నార్కొండ పార్వే, కోబ్రా వంటి సినిమాల్లో అతిథి పాత్రలో కూడా కనిపించి సందడి చేశారు. ప్రస్తుతం అజిత్ తో ఓ సినిమా చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఈ నూతన జంటకు కంగ్రాచులేషన్ చెప్తూ కామెంట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.